సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి వేడుకలు అటహాసంగా నిర్వహించారు. గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి నిమజ్జనం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రాజారాం, పద్మశాలి సంఘం సిద్దిపేట జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు గాడిపల్లి అను, పద్మశాలి సంఘం పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, రాజేందర్, మధుసూదన్, గాడిపల్లి బలరాం, శ్రీనివాస్, ఎల్లం రాజు, పద్మశాలి సంఘం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మరియు పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో చేనేత భవనం వద్ద గణేశుని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ భగవాన్కి 8 రోజులు పూజలు చేసి 8 రాత్రులు పూజలు చేసి 9వ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన పద్మశాలి కుల బాంధవులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 8 రోజులు వేద పండితులతోటి పూజలు అందుకొని 9వ రోజు మంగళ వాయిద్యాలతోటి చేనేత భవనం నుంచి ఇందిరా పార్క్ వరకు, ఇందిరా పార్క్ నుంచి చెరువు వరకు అత్యధిక సంఖ్యలో పద్మశాలి కులస్తులు పాల్గొనడం చాలా సంతోషకరం. గణేష్ మహారాజ్ కి పద్మశాలి సంఘం తరఫున గజ్వేల్ పద్మశాలి సోదరులందరూ కూడా ఇక్కడ చేనేత సహకార సంఘంలో గత 9 రోజులుగా వినాయకుడి పూజలు అతి సంఘానంద వైభవంగా జరుపుకుంటున్నారు. గజ్వేల్ పద్మశాలి సోదరులందరూ ఐకమత్యంగా ఇక్కడికి విచ్చేసి రోజు మన గణనాయకుడికి పూజలు చేసి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు జరిపిస్తున్నారు. నిజంగా మన యువజన సంఘ కార్యకర్తలందరూ కూడా ప్రేమ ఆధ్వర్యంలో ఇక్కడ చేనేత మన విగ్రహావిష్కరణ నుంచి గజ్వేల్లో మనం పద్మశాలి గత వైభవాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన సంగతి మనం గ్రహిస్తున్నాం. నిజంగా ఇందుకు సహకరించిన మన పద్మశాలి సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు నిమజ్జన కార్యక్రమం 2 రోజుల ముందే మేము తలపెట్టాం. ఎందుకంటే మన 9 శనివారం రోజు ఊళ్ళో అన్ని వినాయకులు కూడా నిమజ్జనం అవుతున్నాయి. ఈరోజు పద్మశాలి వారు ఒక సాంప్రదాయబద్ధంగా ఒక మేళ తాళాలతో నృత్య అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి చేయకుండా ఈరోజు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నందుకు యువతకు ధన్యవాదాలు తెలుపుతూ ఇందుకు సహకరించిన పద్మశాలి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.